అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనములండి. తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. ఈనాడున్న సమాజంలో తల్లిదండ్రుల్ని చూసుకుంటే పిల్లల యొక్క పెంపకం ఎలా ఉంది అని మనం ఆలోచించినట్లయితే దేవుడు మనకి ముందుగా కొన్ని ఆజ్ఞలను మన బిడ్డల్ని ఎలా పెంచాలి అని కొన్ని వచనాలు అని కొన్ని మాటలు మనకి బైబిల్ గ్రంథంలో రాయించారు. వాటిని చూసుకొని మనం పిల్లల్ని పెంచాలి. కానీ ఈనాడున్న సమాజం చూసుకుంటే పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అని మనం ఆలోచించినట్లయితే ఇంట్లో ఉండి చూసుకోవాల్సింది, పిల్లల్ని పెంచాల్సింది తల్లిదండ్రులే కదండి. పక్కింటి వారు, ఇరుగు పొరుగు వారు మనల్ని పెంచరు, పిల్లల్ని పెంచరు కదండి. ఇంట్లో ఒక యజమానుడు, యజమానురాలు అంటే తల్లి తండ్రి వీళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని పెంచుతూ ఉంటారు. పిల్లల్ని ఎలా పెంచాలి అని దేవుడు రాయించాడు అంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పుము, వాడు పెద్ద అయినప్పుడు దాని నుంచి తొలగిపోడు. అది ఎప్పటి నుంచి మనం నేర్పించాలి పిల్లలకి అని మనం ఆలోచించినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవ. బాలుడు అంటే చిన్నప్పుడే కదండి బాలుడు అంటారు. కొద్ది పెద్ద అయ్యాక యవనస్తులు, అంత పెద్ద అయ్యాక పెద్దవాళ్ళు అని మనం లెక్కేస్తూ ఉంటాం. అలాగే బాలుడు అన్నప్పుడు చిన్ననాటి నుండి మనం పిల్లలకి దేవుడి యొక్క వాక్యమును దేవునిలో పెంచుతూ ఉంటే వాళ్ళకి ఒక మంచి అనేది మనం నేర్పిస్తూ ఉండాలి. ఈనాడు సమాజం చూసుకుంటే మంచిని మానేసి చెడు వైపు తిరుగుతూ ఉన్నారు. చెడు వైపు తిరుగుతున్నారు అంటే అది ఎవరి వల్ల తిరుగుతున్నారు? తల్లిదండ్రుల పెంపక లోపం. చెడు వైపు తిరుగుతున్నారు, అది మా వల్ల ఎలా అవుతుంది? మేము మంచి చెప్తాం కదా పిల్లలకి అని తల్లిదండ్రులు అనవచ్చు. తల్లిదండ్రులు ఇంట్లో ఉండే తల్లి ప్రతిదీ గమనించాలి. బిడ్డల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు బయటికి వెళ్తే ఎలా ఉంటున్నారు, ఇంట్లో ఉండి ఎలా ఉంటున్నారు, బయటికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళకి ఎలా ప్రవర్తిస్తున్నారు. యవనస్తులను చూసుకుంటే చాలా భయంకరంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారండి. ఎలా బ్రతుకుతున్నారు అని మనం ఆలోచించినట్లయితే వాళ్ళు కొంతమంది స్మోకింగ్ అని, కొంతమంది డ్రింకింగ్ అని, త్రాగటం, తిరగటం, సిగరెట్లను కాల్చడం, ఇటువంటివి డ్రగ్స్ అని ఇటువంటివి వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు అని అంటే ఎవరి వలన? ఇంట్లో ఉన్న తల్లి వలన, తండ్రి వలన. తండ్రి గురించి ఆలోచించినప్పుడైతే తండ్రి బయటికి వెళ్తాడు, మార్నింగ్ ఉంటారు, పని సమయానికి పనికి వెళ్తారు, మళ్ళీ తిరిగి సాయంత్రం ఇంటికి గృహానికి చేరుకుంటారు. ఈ యొక్క సమయంలో ఇంట్లో ఉండేది ఎవరు అని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, తల్లి, ఒక స్త్రీ ఇంట్లో ఉండి గృహ పరిపాలన చేస్తూ విరోధికి నిందించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండవాలని దేవుడు రాయించాడు. అంటే గృహ పరిపాలన ఎవరికి ఇచ్చాడు? ఒక మగవాడికి కాదండి, అంటే ఒక భర్తకి కాదు, ఒక స్త్రీకి మాత్రం గృహ పరిపాలన ఒక బాధ్యత అనేది దేవుడు అప్పగించాడు. ఆ గృహ పరిపాలనలో అనేది పిల్లల్ని చూసుకోవడం, భర్తని చూసుకోవడం, ఇల్లుని చక్కబెట్టుకోవడం, అత్తమామలు, ఇవన్నీ చూసుకుంటే గృహ పరిపాలన కింద మనకు ఒక బాధ్యత కింద మనకి ఏర్పడుతుంది. ఈ గృహ పరిపాలనలో మనం ఎలా ఉంటున్నాము? విరోధికి అవకాశం ఇవ్వకూడదంటే నిందించడానికి. విరోధి అంటే సాతానికి, అపవాదికి. సాతాను అపవాది రెండు ఒకలే కదండి. సాతాను అపవాది అని మన దృష్టిలో ఈ లోకంలో మనకి ఎలా కనిపిస్తారంటే, ఇరుగు పొరుగు వారిని మనం తీసుకోవచ్చు. ఇరుగు పొరుగు వారు మనం ఉన్నప్పుడు ఒకలాగా, మనం లేనప్పుడు ఒకలాగా వారు మాట్లాడుతూ ఉంటారు. అలాగా మనం అవకాశం ఇవ్వకూడదంట. అవకాశం ఇవ్వకుండా మనం ఉండే ఒకలాగా, మనం లేనప్పుడు ఒకలా మాట్లాడకూడదు. మనం ఉన్నా ఒకలాగానే, మనం లేనప్పుడు కూడానే అదే రీతిగా మాట్లాడేలాగా మన గురించి, మన ప్రవక్త గురించి
నుంచి వారు అదే రీతిగా మాట్లాడేలాగా మనం ఉండాలి. అంటే మనం ఉంటేనే కదండి మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకున్నది. యేసుక్రీస్తు వారు ఎవరిని చూసి నేర్చుకున్నారు? తండ్రిని చూసి. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చి విశ్వాసులకు మాదిరిగా బ్రతికారు, భక్తిపరులకు మాదిరిగా బతికారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? యేసుక్రీస్తు వారికి తండ్రి దగ్గర నుంచే కదండి వచ్చినవి. ఆయన పోలికలు, ఆయన లక్షణాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చి. అలాగే ఈ భూమి మీద మనం కూడా మన పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు పిల్లల్ని, ఎలా ఉంటున్నారు పిల్లలు అని మనం ప్రతి ఒక్క నిమిషం పిల్లల్ని గమనించాలి. వారు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు? ఏమైనా వేషాలు వేసుకుంటూ వెళ్తున్నారా, లేకపోతే సక్రమంగా స్కూల్కి వెళ్తున్నారా అని మనం గమనించాలి. మన పని మీద మనం వెళ్ళిపోతాం. వారు స్కూల్ అని వంకలు పెట్టి అక్కడికని స్కూల్ బంక్స్ కొట్టి అక్కడికని ఇక్కడికని తిరుగుతూ ఉంటారు. మరి ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? తల్లిదండ్రుల వల్లే కదండి. తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అమ్మో నా కొడుకు చెడిపోతున్నాడు, నా కొడుకు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు. కొంతమంది పిల్లల్ని తిడతారండి, నా కడుపున చెడబుట్టావురా నువ్వు, నిన్ను అనవసరంగా కన్నాను, నేను కనకపోయినా బాగుండేదేమో అని పిల్లల్ని తిడతారు. కానీ వారి యొక్క లోపాలని, వారి యొక్క బాధ్యతని తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు తెలుసుకోవాలండి. ఇప్పుడు పిల్లల్ని మనల్ని చూసే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఆ యొక్క భార్య భర్తలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో మాట వచ్చి గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పిల్లలు ఉంటారు కదా, పిల్లల మధ్య గొడవ పడకూడదు. ఎందుకు అనంటే వారు ప్రతి ఒక్క విషయము గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, లేకపోతే పడుకున్నారు కదా, లేకపోతే బయట ఉన్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ వారు పిల్లలు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి మీరు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా నడుచుకుంటున్నారు, మీరు బయట వాళ్ళతో ఎలా ఉంటున్నారు, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటున్నారు, ప్రతి ఒక్క విషయము పిల్లలు అనేది గమనిస్తూ ఉంటారు. అందుకే దేవుడు అన్నాడు, చిన్ననాటి నుండి వారికి నేర్పుము, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్ద అయినప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు అని దేవుడు సెలవిచ్చాడండి. మరి దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం పిల్లల్ని పెంచగలుగుతున్నామా? పెంచలేకపోతున్నామండి. ఎందుకు పెంచలేకపోతున్నావు? దేవుడు సమస్తమును మంచిదిగా చేశాను అని దేవుడు సెలవిచ్చినప్పుడు సమస్తమును మంచిగానే ఉంది, ప్రకృతి మంచిగా ఉంది. మరి పిల్లల్ని మనం ఎందుకు మంచిగా పెంచలేకపోతున్నాం? ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి. సండే స్కూల్స్ జరుగుతాయి చర్చిల్లో. మరి సండే స్కూల్కి పిల్లలు ఎంతమంది పంపిస్తున్నారండి? దేవుని యొక్క వాక్యానికి నేర్చుకోవడానికి, ఆయన యొక్క పని నేర్చుకోవడానికి ఎంతమంది పంపిస్తున్నారు? ఎంతమంది ఆసక్తి గల పంపిస్తున్నారండి? ఎవరు పంపించలేకపోతున్నారండి. ఎక్కడో కొంతమంది దేవుడి మీద భక్తి ఉండి, భయం ఉండి కొన్ని కుటుంబాలు పంపిస్తాయి. కానీ కొంతమంది అయితే అస్సలు పంపారండి సండే స్కూల్కి. మరి మనం చూసుకున్నట్లయితే మరి సండే స్కూల్కి వెళ్తేనే కదా దేవుడు అనేది ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. దేవుడు ఎవరు అనేది తెలుస్తుంది. దేవుడు అసలు ఎలా వచ్చారు, ఎలా ఉంటారు అని ప్రతి ఒక్క విషయం దేవుడి గురించి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, నర్సరీ స్కూల్లో క్లాస్ చదువుకునే వాళ్ళని 10th క్లాస్లో వేస్తే వాళ్ళకి పాఠాలు అర్థమవుతాయా? అర్థమవ్వవు కదండి. అలాగే నర్సరీ క్లాస్ పిల్లల్ని నర్సరీలోనే వేయాలి, ఫస్ట్ క్లాస్ పిల్లల్ని ఫస్ట్ క్లాస్లోనే వేయాలి, అలాగే 10th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్లోనే వేయాలి. అలాగే మరి మనం పిల్లల్ని మన వెంట పెట్టుకొని మన పక్కన కూర్చోబెట్టుకుంటామే చర్చిలో. మరి మనకి ఒక దైవ సేవకుడు మనకి చెప్పిన పాఠాలు, దైవ సేవకులు మనకు చెప్పిన మాటలు పిల్లలకి ఏం అర్థమవుతాయి? అందుకే సండే స్కూల్ అని పిల్లలకి పెట్టారు. సండే స్కూల్కి పంపండి. సండే స్కూల్కి పంపితే వాళ్ళు దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటారు. సండే స్కూల్కి వెళ్తే వాళ్ళకి అక్కడ ఏమైనా గేమ్స్ అని లేకపోతే ఏమైనా బ్యాడ్ వర్డ్స్, బూతులు అటువంటి ఏమైనా నేర్పుతారా? కాదు కదండి. దేవుడి యొక్క జ్ఞానాన్ని నేర్పుతారు, దేవుడి యొక్క వాక్యాన్ని నేర్పుతారు. ఆ వాక్యాన్ని నేర్చుకొని వారు ఏం చేస్తూ ఉంటారంటే అనేక మందికి చెప్పే విధంగా ఉంటారు. అది ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి దేవునిలో మనం పెంచగలిగితే పెద్ద అయ్యాక వాళ్ళు ఏమవుతారంటే ఆ త్రోవ నుంచి వాళ్ళు తొలగిపోరు. దేవుడు చెప్పిన రీతిగా మనం పెంచగలిగితే మనకి మంచి బిడ్డలుగా ఉంటారు. అది మనకిష్టానుసారంగా మనం పెంచగలిగితే వారు ఏం చేస్తారంటే
మన ఇష్టానుసారంగా మనం పెంచగలిగితే వారి ఇష్టానుసారంగా వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ, ఏమంటే కాలేజీల్లో చూసుకున్నట్లయితే మరి ర్యాగింగ్స్ అని ఇవని ప్రతి ఒక్క విషయంలో అమ్మాయిల్ని హింసించడం అని, ఏమండి ఇవన్నీ అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరి వల్లండి? అమ్మాయిలు అంటారు మీరు చున్నీలు వేసుకోవట్లేదు అందుకే అబ్బాయిలు ఎగబడిపోతారు, ఇవన్నీ అమ్మాయిలు అంటారు కానీ తల్లిదండ్రుల్ని ఎవరు అనరు. ఏమండి తల్లిదండ్రులు మనకు మనం తెలుసుకోవాలి, నా బిడ్డ ఎందుకు ఇలా మారిపోయాడు, నా బిడ్డ మొదటిలో బాగుండేవాడు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడు అని మనకు మనం గ్రహించుకోవాలి. మనకు మనం తెలుసుకుంటే మరి పిల్లల్ని మనం మంచిగా పెంచగలం. మరి దేవుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చే బిడ్డలుగా పిల్లల్ని మనం తీర్చిదిద్దాలి. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం ఏంటి అని అంటే సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పారు. అది పెద్దలకేనండి? కాదు కదండి. ఆనాడున్న భక్తిపరులు కాదు కదా. ఆ బైబిల్ని ఎంతమంది అయితే పట్టుకున్నారో, ఈ లోకంలో ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆ యొక్క వచనం, ఆ యొక్క మాట వాళ్ళకి అమలుతుంది. మరి ఈ యొక్క వచనాన్ని మనం అవలంబించుకోవాలి. ఏం చేయాలి అని అంటే సర్వలోకానికి వెళ్ళాలి. ఏమంటే పిల్లల్ని మనం తీసుకొని వెళ్ళలేము. మరి తల్లిదండ్రులుగా ఉన్న మనం ఏం చేయాలి అని అంటే పిల్లల్ని మంచి త్రోవలో నడిపించాలి. మంచి త్రోవ చిన్ననాటి నుంచి వాళ్ళకి మంచి త్రోవ అనేది నేర్పిస్తే, వారు దేవుని యొక్క మాటలు వారికి మనం నేర్పిస్తే, దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది వాళ్ళకి మనం నేర్పిస్తే వారికి ఏమవుతుంది అని అంటే చిన్ననాటి నుండి నేర్పించామంటే పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు ఏం చేస్తారంటే అనేక మందికి చెప్పే విధంగా ఉంటున్నారు. ఏమండి మరి నాడున్న క్రైస్తవంలో చూసుకుంటే మరి పిల్లలు ఎందుకు అంత బాగుంటున్నారు? క్రైస్తవ పిల్లలు బాగుంటున్నారే, లోక పిల్లలు ఎందుకు ఇంత విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, ఇంత చెడిపోతున్నారు అని ఆలోచిస్తే క్రైస్తవంలో ఉన్న కుటుంబాలు దేవుడి యొక్క వాక్యాన్ని గురించి, దేవుడి యొక్క చిత్తాన్ని గురించి, ఆయన యొక్క సంకల్పాన్ని గురించి పిల్లలకి చెప్పి చిన్ననాటి నుండి వారిని పెంచుతూ ఉంటారు. మరి లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారికి మంచి చెడు అనేది చెప్పరు. పిల్లలు తల్లిదండ్రుల మాట లెక్క చేయరు. వాళ్ళందరూ ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు అని మనం ఆలోచించినట్లయితే తల్లిదండ్రుల గురించి మరి ఈ యొక్క పిల్లలు ఇలా మారిపోతున్నారు అని అంటే తల్లిదండ్రుల వలనేనండి. మరి తల్లిదండ్రులు ఇలా ఉండకుండా ముందు తల్లిదండ్రులు మారి, తల్లిదండ్రులు దేవునిలో పెరిగి, దేవుని వాక్యాన్ని గురించి పెరిగి మరి పిల్లలకు మాదిరిగా ఉండి పిల్లల్ని కూడా దేవునిలో ముంచి మనందరము తండ్రి యొక్క పని చెయ్యాలి, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలని పిల్లలకి నేర్పించే విధంగా తల్లిదండ్రులు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కొన్ని మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సెలవు.